ఉమ్మడి కృష్ణా కర్నూలు జిల్లాల గ్రామ వ్యవసాయ సహాయకుల బదిలీలను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. వీఏఏల బదిలీ వ్యవహారంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. తిరిగి కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. నిబంధనలకు పాతరేసి ప్రజాప్రతినిధుల సిఫార్సులకు అధికారులు పట్టం కట్టి బదిలీలు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకే బదిలీలు జరిగాయని, వీటిని ఏమాత్రం ప్రజా ప్రయోజనంగా పరిగణించలేమని తేల్చి చెప్పింది న్యాయస్థానం. బదిలీల అమల్లో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ ఆదేశాలను స్వతంత్రంగా అమలు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. కేవలం సిఫార్సులు యాంత్రికంగా ఆమోదించారని, నిబంధనలు ఉల్లంఘించిన జరుగుతున్న కలెక్టర్ మౌనంగా ఉండిపోయారంటూ ధర్మాసనం ఆగ్రహించింది. బదిలీల్లో పారదర్శకత లోపించిందని తేల్చి చెప్పింది కోర్టు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ మనకు అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ ఏంటి? విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ బదిలీలో వైఎస్ఆర్ కడప జిల్లా, అలానే అన్నమయ్య, అనంతపురం, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో తమ బదిలీల్లో తమకు పూర్తి అన్యాయం జరిగిందంటూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దీనిపైన విచారణ చేసింది. అయితే ఉమ్మడి కృష్ణా కర్నూలు జిల్లాలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కు సంబంధించిన బదిలీలను హైకోర్టు రద్దు చేసింది. అలానే పూర్తిగా ఈ వ్యవహారంలో జరిగిన పరిణామాలు చూసి హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రెండు జిల్లాల్లో తిరిగి కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీలు చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం జారీ చేసింది. నిబంధనలకు పాత్ర వేసి ప్రజాప్రతినిధుల సిఫార్సులకు అధికారులు పట్టం కట్టి బదిలీ చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పూర్తిగా ఏదైతే అధికారులు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలి అని సిఫార్సులు ఇచ్చారో అక్కడే పోస్టింగ్లు వేయడంపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తిగా ఉమ్మడి కృష్ణా కర్నూలు జిల్లాల్లో ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకే ఈ బదిలీలు జరిగాయి. పూర్తిగా నిబంధనలు తొంగలో తొక్కారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బదిలీల అమల్లో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ ఆదేశాలను స్వతంత్రంగా అమలు చేయలేదు, కేవలం యాంత్రికంగానే సిఫార్సులను ఆమోదించారు. నిబంధనలు ఉల్లంఘన జరుగుతున్నా కలెక్టర్ మౌనంగా ఉండిపోయారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మళ్ళీ ఈ రెండు జిల్లాలకు సంబంధించి కౌన్సిలింగ్ పెట్టి మళ్ళీ కౌన్సిలింగ్ నిర్వహించాలని కూడా హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ అశోక్.